దినవృత్తాంతమ గ్రంథములో మీరు చదవనక్కర్లేదు, కానీ ఎబ్బేజు ప్రార్థన మీరు కనుగొంటారు. ఈ ఎబ్బేజు ప్రార్థనను దేవుడు ఎంతగానో మెచ్చుకున్నాడు. ఎబ్బేజు ప్రార్థనను దేవుడు ఆమోదించాడు. దాన్ని ఒక మోడల్ ప్రేయర్గా సార్వత్రిక క్రైస్తవ ప్రపంచానికి దేవుడు బైబిల్లో దాన్ని పెట్టాడు. ఆ ఎబ్బేజు ప్రార్థన అన్న ఒక ప్రార్థన మీద అసంఖ్యాకమైన పాస్టర్స్ కాన్ఫరెన్స్లు జరుగుంటాయి ప్రపంచవ్యాప్తంగా. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ మోడల్ ప్రేయర్ బైబిల్లో ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ జెబెజ్ ప్రేయర్. ఆ కీలకమైనటువంటి దైవ సేవకులకే మాదిరికరమని బోధించబడ్డ ఎబ్బేజు ప్రార్థనలో అతడు కోరిన కీలకమైన మాట, అయ్యా నీవు నా సరిహద్దులను విశాలపరచుము అని. ఎక్స్పాండ్ మై టెరిటరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రేయర్గా బైబిల్ ఘనపరిచింది. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 54:2 కూడా నీ గుడారపు తాళ్ళు వెడల్పు చేయము, నీవు కుడివైపు ఎడమ తట్టు వ్యాపిస్తావు అనే మాట ఒక సార్వత్రిక వాగ్దానంగా బైబిల్లో ఇవ్వబడింది. అంతేకాదు ఆదికాండం 1:28 ఆయన వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనే మాటను మీరు చూస్తారు. కనుక బైబిల్ గ్రంథం ఆమూలాగ్రం మీరు చూస్తే ఒక వ్యక్తి తనున్న స్థితిలో అలాగే ఉండిపోవటం దేవుని చిత్తం కాదు. ఆత్మ సంబంధంగా, ఏమంటే కుటుంబ పరంగా, సేవా పరంగా, ఆర్థికంగా నీవు విస్తరించటం, నీవు వ్యాపించటం దేవుని చిత్తము గనుక, అది స్పష్టముగా చేయబడిన వాగ్దానం గనుక ఈ దినమున నేను దేవుని స్తుతిస్తున్నాను. మనల్ని విశాలపరచు దేవుడు స్తుతింపబడునుగా. కానీ గాదును విశాలపరిచిన దేవుడే మనల్ని కూడా, ఆమేన్ అనండి మంచిగా, దేవుడు నన్ను విశాలపరుస్తాడు అనండి. God will expand my territories. Amen. ఆయన సరిహద్దులు విశాలపరుస్తాడు.